we think of the problems in the job. Will I have my job on Monday morning? అయ్యో సోమవారం ఉదయం నాకు ఉద్యోగానికి వెళ్ళాలి, ఎలాగా? We never know Monday morning we have the job. సోమవారం ఉదయాన్నే మనం ఉద్యోగానికి వెళ్ళాలని కొన్నిసార్లు మనం మర్చిపోతాం. Because the life is so uncertain today. ఎందుకంటే ఈ యొక్క జీవితం నిశ్చత్వం లేకుండా ఏదో అలాగే వెళ్తా ఉంది. But God is with you all the time taking care of you. కానీ దేవుడు ఎల్లవేళలా మీతో కూడా ఉండి మిమ్మల్ని గురించి జాగ్రత్త పడుతూ ఉన్నాడు. This is a beautiful scripture of David where he says he who keeps Israel shall neither sleep nor slumber. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని మనం చూస్తూ ఉన్నాం. David experienced the love of God. దావీదు దేవుని యొక్క ఆ యొక్క ప్రేమని అనుభవించి ఉన్నాడు. He had a very beautiful start. మరి ఆయన యొక్క ఆరంభంలో ఎంతో చక్కగా ప్రారంభించి ఉన్నాడు. He killed Goliath. మరి ఆయన వీరుడైన గొలియాతును చంపి ఉన్నాడు. 9 feet he killed Goliath. 9 అడుగుల వ్యక్తిని ఆయన చంపి ఉన్నాడు. And the king Saul said, you please be with me, I will not send you home. That's what he said. సౌలు మహారాజా అంటున్నాడు, దావీదా నువ్వు నాతో కూడా ఉండు, నిన్ను ఇంటికి పంపను, నువ్వు నాతో కూడా ఉండమని కోరుతూ ఉన్నాడు. Friend, I want to tell you something. Don't just don't be carried away when there are blessings in your life. Tomorrow you don't know what's going to happen. చూడండి, మరి ఇక ఆశీర్వాదాలు ఉన్నప్పుడు వెళ్ళిపోవడం కాదు, కానీ రేపటి దినాన ఏమి సంభవించినో మనకు తెలియదు. That's why you have to always hold on to God. కాబట్టి అన్ని వేళలా ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉండి ఆయన యొక్క హస్తాన్ని పట్టుకొని ఉండాలి. You know what happened? Suddenly King Saul, who said, please be with me, he had a jealousy towards David and he wanted to kill him. చూసారండి, నువ్వు నాతో కూడా ఉండాలి, దావీదు నా రాజ్యంలో ఉండాలి అన్న ఆ వ్యక్తి ఈ యొక్క దావీదు పైన అసూయ పుట్టి దావీదును చంపాలని కోరుకున్నాడు. Sometimes we will think, why these people are hating me? ఎందుకు ఈ ప్రజలు నన్ను కూర్చి అసహించుకుంటున్నారు? I have not done anything wrong, why are they against me? అయ్యో నేను ఏ తప్పిదం కూడా చేయలేదు, నాకు ఎందుకు వ్యతిరేకంగా ఉంటున్నారు? See, that is the life, for no reason King Saul wanted to kill David. ఏ కారణం లేకుండానే దావీదుని సౌలు రాజు చంపాలనుకున్నాడు. That was the first night that God protected David. 1 Samuel chapter 19 verse 10. చూడండి, అదే మొదటి రాత్రి ఆ యొక్క మొదటిసారిగా దావీదుని దేవుడు రక్షించున్నాడు. That was the first night that David experienced the hand of God. దేవుని యొక్క హస్తాన్ని దావీదు రుచి చూడడం అది మొదటి రాత్రి అయి ఉంటుంది. 1 Samuel chapter 19 verse 10. మొదటి సామ్యుయేలు గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, Then Saul sought to pin David to the wall with a spear, but he slipped away from Saul's presence and he drove the spear into the wall. So David fled and escaped that night. హల్లెలూయా. సౌలు ఒక దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునని తాత్పర్యము కలిగి ఈటె విసిరేను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొనినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి తప్పించుకొని పారిపోయెను. Hallelujah. Hallelujah. He had everything. He had Jonathan, he had King Saul, he had his family. David had everything, but one day everything went against him. దావీదుకు మరి యోనాతాను ఉన్నాడు, కుటుంబం ఉన్నది, సమస్తం ఉన్నది, కానీ ఒక దినాన అందరూ వ్యతిరేకత అయి ఉంటున్నారు. And that day he fled from the palace. మరి ఆ యొక్క అంతఃపురంలో నుండి ఆయన పారిపోతూ ఉన్నాడు. That was the journey that started in the life of David. He left the palace. దావీదు జీవితంలో ఆ రీతిగా యాత్ర ప్రారంభించబడింది. అంతఃపురాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. And he came to Michal, his wife. ఆయన తన భార్య అయిన మీకాలు యొద్దకు వచ్చి ఉన్నాడు. And his wife knew that her father is going to do something very dangerous for David. So she tells him, you come to verse 11. Come to verse 11. 11వ వచనంలో చూస్తే మీకాలుకు తెలుసు తన తండ్రి అయిన సౌలు దావీదుని చంపుతాడని తెలిసి, So David's wife is telling him, if you do not save your life tonight, tomorrow you will be killed. Hallelujah. హల్లెలూయా. దావీదు ఆ రాత్రి తప్పించుకొని పారిపోయి ఉదయం అతని చంపవలనని పొంచి ఉండున దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ నుండి దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను. Read very slowly and nicely, emphatically, okay, not fast. Let everybody understand. She says, tomorrow you will be killed. రేపటి దినాన నువ్వు చంపబడదువేనెను. So God had revealed to David's wife that there is danger for David in his own house. చూసారా, అది దావీదుకి
తన సతిమని బయలుపరుస్తూ ఉంది, రేపు నీకు ఇక్కడ ఇంట్లోనే అపాయం ఉంది, జాగ్రత్త వహించమని So, it తెలుస్తుంది. is so terrible. You know what happens? David goes down the window. He escapes through the window. His wife Michal sends her down the window. ఆయనని కిటికీ నుండి దావీదును దింపగా ఆయన కిటికీ నుండి దిగి పారిపోతూ Can ఉన్నాడు. you imagine midnight getting out of the window and escaping? చూసారండి, అర్ధరాత్రి వేళలో కిటికీ నుండి దిగి పారిపోవడము. Hallelujah. హల్లెలూయా. The man who stood against Goliath. గొలియాతుకు వ్యతిరేకంగా నిలబడి జయించిన ఆ వ్యక్తి, The man who had the favor of King Saul and who was surrounded by all his friends. One day he escaped through the window. సౌలు యొక్క కటాక్షమును కలిగి అందరి చేత జయమని అనిపించుకున్న ఈ దావీదు మరి ఆ కిటికీ నుండి దిగి పారిపోతూ ఉన్నాడు. You know, it says beautifully in the first book of Samuel, chapter 23 verse 14. Chapter 23 verse 14. 23వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే ఇదే మొదటి సాముయేలు గ్రంథము. And it says, David stayed in strongholds in the wilderness and remained in the mountains in the wilderness of Ziph. Saul sought him every day, but God did not deliver him into his hands. Hallelujah. Hallelujah. Please note this. Saul sought him every day. Every day there is problem for David. Every day somebody was trying to kill him. The king Saul was chasing him. But every day God was with David and protected him 365 days of the year. Chapatla kottandi. Hallelujah. Praise the Lord. ఆమేన్. హల్లెలూయా. అయితే దావీదు అరణ్యంలోని కొండ స్థలముల యందుండెను. జీపు అను అరణ్యంలో ఒక పర్వతమును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెదికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. Hallelujah. Hallelujah. David experienced the hand of God every day, in the morning, in the night, all the time. అనుదినము దావీదు దేవుని యొక్క హస్తము సహాయము ప్రతి దినము కూడా రుచి చూస్తూ ఉన్నాడు. Why do you have to get scared? ఎందుకు మీరు భయపడుతూ ఉన్నారు? When God is awake taking care of you. నిన్ను గూర్చి దేవుడు ఎల్లవేళలా జాగ్రత్త పడి నిన్ను కాపాడుతూ ఉన్నప్పుడు, When King Saul's messengers were coming to kill David, God alerted his wife and said, take care of David and send him away. మరి సౌలు యొక్క మనుషులు దావీదును చంపుటకు పంపి ఉన్నప్పుడు ఆయన ఇక తన సతిమని దావీదుని చేత దావీదును పంపి తప్పిస్తూ ఉంది. You know, there is a beautiful scripture in Psalm 119 verse 62. 119వ కీర్తన 162వ వచనంలో చూసినట్లయితే, Psalm 119 verse 62. 119వ కీర్తన 62వ వచనంలో గనుక You know what చూసినట్లయితే David is telling? దావీదు ఏం చెప్తున్నాడో At తెలుసండి? midnight I will rise to give thanks unto thee because of thy righteous judgments. Hallelujah. At midnight I will rise to give thanks unto thee. Hallelujah. హల్లెలూయా. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. Hallelujah. Hallelujah. You know, I tell everybody midnight is a very beautiful time to sit and pray. చూసారండి, అర్ధరాత్రి వేళ చాలా చక్కని సమయము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయుటకు. I don't know, it may sound very silly for some people, but at midnight nobody is going to wake you up. There will not be any calling bell, there will not be any telephone calls, and nothing will disturb you. And that time we can at least spend 15 minutes around 11:30, 12 o'clock, close our eyes, and when we pray, God is awake, we can tell all of our problems to God. చూసారండి, అర్ధరాత్రి వేళలో ఎవరు కాలింగ్ బెల్ కొట్టరు, ఎవరు ఫోన్లు కూడా చేయరు. ఆ సమయంలో ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు గనక డిస్టర్బెన్స్ ఉండదు. కాబట్టి ఆ సమయంలో మనం దేవునికి మొరు పెట్టుకోవచ్చు, చక్కగా ప్రార్థన చేయవచ్చు. And I know some ladies who say, I have no time to pray, I have no time to pray, I have to rush to office, I have to come back and do housework, and there is so much of work, people are disturbing me. But I want to tell you something, we have to separate time to be with God. Amen. కొన్నిసార్లు అంటారు స్త్రీలు, అమ్మ మేము ఉద్యోగానికి వెళ్ళాలి, పిల్లలకి వంటలు చేయాలి, మాకు అసలు సమయమే ఉండదు అంటారు. కానీ దేవునితో మనం గడపడానికి కొంత సమయాన్ని వెచ్చించాలి. You know, when I was working in Citibank as an executive secretary, it was such a tough job. నేను ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఒక సిటీ బ్యాంక్ లో పని చేస్తున్నప్పుడు అది చాలా కష్టతరమైన You know, and that పని. time my baby was very small, my second son was very small. అప్పుడు నా చిన్న కుమారుడు చాలా చిన్నవాడిగా ఉంటున్నాడు. After coming back from work, I will do all the work, I'll put them to sleep, and after 10:30, 11 o'clock I'll sit and pray. చూసారండి, నేను ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత
పిల్లలందరికీ భోజనం చేయించి పడుకోబెట్టి వాళ్ళందరూ పడుకున్న తర్వాత 11:30-12 గంటలకు లేచి నేను దేవుని సన్నిధిలో గంటల తరబడి గడిపేదాన్ని. I'll be praying throughout. After 12 o'clock also I'll be praying and reading the Bible. కొన్నిసార్లు రాత్రి 12 గంటలు దాటినప్పటికీ నేను వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో గడిపేదాన్ని. And that is why God protected around our house and He took care of us. అందుచేతనే దేవుడు మమ్మల్ని కాచి కాపాడుతూ మా యొక్క గృహం చుట్టూ తన యొక్క దూతల్ని కావలిగా ఉంచి మమ్మల్ని రక్షించి ఉన్నాడు. We have to pay a price to be in the presence of మనము God. దేవుని యొక్క సన్నిధిలో ఉండాలంటే ఒక చిత్తాన్ని నెరవేర్చాలి. You know, the next day I will be very tired. Yes, I will be very tired. మనం ఆ యొక్క ప్రాయశ్చిత్తం చెల్లాల్సిన వారం అంటున్నాం. రాత్రి అంతా మేల్కొంటే మరుసటి దినం అంతా కూడా నేను అలసిన దానిగా ఉంటాను. My అవును, flesh నాకు will be తెలుసు. very tired. నా యొక్క శరీరము నా మాంసం ఎంతో But my అలసినదిగా spirit ఉంటుంది. will be very strong. కానీ నా యొక్క ఆత్మ Hallelujah. ఎంతో ఉజ్జలంగా Hallelujah. బలము కలదై ఉంటుంది. హల్లెలూయా. Amen. ఆమేన్. God is with us and we have a God who never sleeps nor slumbers. దేవుడు మనతో కూడా ఉంటూ ఉన్నాడు. మన దేవుడు ఎన్నడూను కునుకడు నిద్రపోడు. హల్లెలూయా.